అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ వెల్త్ విత్ శిక్షావళి. 2 days బ్యాక్ మా ఫ్రెండ్ ఒక క్వశ్చన్ అడిగాడు. ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ యుద్ధం జరుగుతోంది కదా, షేర్ మార్కెట్ పడిపోతుంది, ఇటువంటి టైంలో మ్యూచువల్ ఫండ్స్ పరిస్థితి ఏంటి అని. దీనికి మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మన దగ్గర 2 types ఉన్నాయి. ఒకటి లంసమ్, ఒకటి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. లంసమ్కి వచ్చేటప్పటికి ఆల్రెడీగా మనం ఎవరైతే కొని ఉంటారో వాళ్ళు ఇప్పుడు కొని యావరేజ్ చేసుకోవచ్చు. కొత్తగా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు మన దగ్గర ఉన్న అమౌంట్లో సమ్ పర్సెంటేజ్ మాత్రం పెట్టి వెయిట్ చేసి మళ్ళీ కొనచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే కొత్తగా తీసుకునే వాళ్ళకు కూడా కాస్ట్ యావరేజింగ్ వర్తిస్తుంది. అలాగే సిప్ మోడ్ ఉన్న వాళ్ళకి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి లాంగ్ టర్మ్ ఎలాగో ఉంటారు కాబట్టి వీళ్ళు మంత్లీ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి కాస్ట్ యావరేజింగ్ వర్తిస్తుంది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వాళ్ళకి షేర్ మార్కెట్ పడిపోయిందా పెరిగిందా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు ఎలాగో లాంగ్ టర్మ్ కాబట్టి లాంగ్ టర్మ్లో ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా మనకి మంచి రిటర్న్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అయినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.